అందరికీ నమస్కారం. మా ఛానల్‌ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. వెలగల కూరలు. ఈ మధ్య ఆహారంలో ఏవో హెచ్చుతగ్గులు రావడం వల్ల భగవాన్ శ్రీ రమణుల శరీరం కొంచెం నలతగా ఉంటూ వచ్చింది. అది గమనించి ధన సంపత్తి గల కమలారాణి అనే ఒక భక్తురాలు ఖరీదైన కూరలతో పచ్చి ద్రాక్ష పళ్ళు కలిపి వండి ద్రవరూపకంగా చేసి భగవానునకు ఇవ్వవలసిందని ఒకరి ద్వారా పగలు 10:30కు సన్నిధికి పంపింది. భోజన వేళకు పంపింది కదా పోనిమ్మని స్వీకరించారు భగవాన్. మరుదినం మళ్ళీ అదే విధంగా చేసి అదే వేళకు పంపిందామె. భగవాన్ చూచి పరిచారకులతో, రోజూ ఎందుకిది, ఇక పంపవద్దని చెప్పండి అన్నారు. ఆమన్నాడు అదే విధంగా పంపిందా అమ్మ. అదిగో మళ్ళీ తేవద్దంటే వింటేగా, ముందే వద్దని అనవలసింది, తీసుకోవడం మనదే తప్పు అన్నారు భగవాన్. ప్రస్తుతం భగవాన్ శరీరం నలతగా ఉన్నది కదా, ద్రాక్షపళ్ళు కలిపిన ద్రవ పదార్థం అయితే మంచిదని పంపుతుంది కాబోలు, దానికేమి అన్నారు భక్తులు. ఓహో అలాగా, ఆమె తరపున వకల్తానామా పుచ్చుకున్నారా మీరు అన్నారు భగవాన్. అది కాదు భగవాన్, అటువంటి పదార్థాలైతే ఆరోగ్యకరంగా ఉంటవని అంటున్నాను అన్నారా భక్తులు. కావచ్చును, అయితే అదంతా ధనవంతులకు కాని మనకు కాదండి అన్నారు భగవాన్. తానే నిత్యం చేసి పంపుతానంటోంది భగవాన్ అన్నారా భక్తులు. సరిపోయింది, అలాగైతే ఇక్కడ తినేవారందరికీ పంపగలదేమో కనుక్కోండి అన్నారు భగవాన్. అందరికీ ఎందుకు భగవాన్ అన్నారు వారు. నాకు మాత్రం ఎందుకు అన్నారు భగవాన్. భగవాన్ మటుకైతే సరిగాని అంత ఖరీదు గలది అందరికీ చేసేందుకు అవుతుందా అన్నారా భక్తులు. అది సమాచారం, ఒక్కొక్కరు ఇదే మాట. భగవానుకి మాత్రం చేస్తామంటారు, భగవానుకు మంచిదైతే అందరికీ మంచిది కాదు కాబోలు. దీనికయ్యే ఖర్చుతో నూకలు కొని గంజి కాస్తే 100 మంది తాగవచ్చునే, మనకుగా ఎందుకీ ఖర్చు అన్నారు భగవాన్. భగవాన్ శరీరం బాగుండవలననే కదా మా అందరి అభిప్రాయము అన్నారా భక్తులు. అది సరేనండి, ద్రాక్ష పళ్ళు వెలగల కూరలు కలిపి పండిన ఈ ద్రవ పదార్థంతోనే ఆరోగ్యం వచ్చేస్తుందంటారా? అలాగైతే ధనికులంతా అది వాడుతూనే ఉంటారు కదా, వారంతా ఆరోగ్యంగా ఉండవలసిందేనే, వారికే ఎక్కువ అనారోగ్యం ఉంటుందెందుకో? అంతకంటే తరవాని నీళ్లు తాగే దరిద్రులే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. ఆ పుల్ల నీళ్లు తాగితే ఉండే సుఖం మరి దేనిలోనూ లేదు అంటూ భగవాన్ ఇలా వివరించారు. పూర్వం మేము వండే రోజుల్లో వేసంగి వచ్చిందంటే ఒక పెద్ద కుండ తెచ్చి అంతా తినగా మిగిలిన అన్నం దాంట్లో వేసి నిండా నీళ్లు పోసి కొంచెం గంజి కొంచెం మజ్జిగ పోసి సొంటి దబ్బాకు వేసి ఉంచితే అదంతా పులిసి చల్లబడి తేరుకొని ఉండేది. ఆ నీళ్లు తలా ఒక లోటాతో తీసుకొని రవ్వంత ఉప్పు చేర్చి తాగితే ఎంతో హాయిగా ఉండేది, ఒక్క వ్యాధి లేదు. ఇప్పుడు ఆ పుల్లని నీళ్లు 2 లోటాలిస్తే చాలు, నాకు అన్ని సిస్తీలు పోతవి. కాని ఆ పని ఎవరూ చెయ్యరు. అయ్యో స్వామికి పుల్ల నీళ్ళేమిటి అంటారు. ఏం చేసేది, ఒక్క పూట ఈ పదార్థాలకు అయ్యే ఖర్చు రూపాయికి తక్కువ ఉండదు. ఆ డబ్బుతో తమిదలు కొని పిండి విసిరి పెట్టుకుంటే 1 నెల అంబలి కాచి తాగేందుకు సరిపోతుంది. అది ఎంతో ఆరోగ్యకరము బలకరమును. ఒక్క మనిషికి 1 పూట దీనికయ్యే ఖర్చుతో 1 నెల బ్రతకవచ్చును. కొండ మీద ఉండగా నేను అవన్నీ తిన్నాను, ఎంతో సుఖంగా ఉండేది. ఇప్పుడు అదంతా వినేదెవరు? ద్రాక్ష పండ్ల పులుసు, టమాటా చారు ఏమేమో ఇస్తామంటారు, అదంతా మనకెందుకు? రేపటి నుండి తేవద్దని గట్టిగా చెప్పి పంపండి అని సెలవిచ్చారు భగవాన్. అంతటితో అది నిలిచిపోయింది. కొండ మీద ఉండగా బిల్వఫలంలో ఉండే గుజ్జు తిని కూడా కొన్నాళ్ళున్నాను అని భగవాన్ అనేక సార్లు చెప్పారు. ఏ ఆహారం గాని ఒంటరిగా తినటం వారికి గిట్టదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే శ్రీరమణాయ అని టైప్ చేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.